కొనడంతో పాటు దాని నిర్వహణ సక్రమంగా ఉన్నప్పుడే మైలేజ్ బాగుంటుంది. అన్ని కార్లు మైలేజ్ నివ్వవు. లగ్జరీ, స్పోర్ట్స్ కార్లు పెద్దగా మైలేజ్ రావు. అయితే సాధారణ కార్లు కాస్త ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్య ఆ కార్లు మైలేజ్ ఇస్తాయి. కార్ ఇంజన్తో సంబంధం లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కార్ మైలేజ్ పెరుగుతుందంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు. మధ్యతరగతి ప్రజలు కూడా కారు వాడడం నేడు సాధారణ విషయం. కుటుంబంలో 4 సభ్యులుంటే ప్రయాణాల కోసం కార్ని కొనుగోలు చేస్తున్నారు. వాటి ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి రావడం మరో కారణం. అయితే కారు కొనడంతో పాటు దాని నిర్వహణ సక్రమంగా ఉన్నప్పుడే మైలేజ్ బాగుంటుంది. మరి ఆ జాగ్రత్తలేంటి, కార్ మైలేజ్ని పెంచే చిట్కాలేంటో చూద్దాం. కార్ టైర్లలో గాలి సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. టైర్కు తగినంత ప్రెషర్ ఉంటేనే కారు ముందుకు పరిగెడుతుంది. తయారీదారులు కారులోని 4 టైర్లలో స్థిరమైన గాలి నింపాలని చెప్తుంటారు. అయితే ఇంజిన్ బరువు కారణంగా ముందు ఉండే టైర్లపై బరువు పడుతుంది. కారు ముందు టైర్లలో 40 PSL, వెనుక టైర్లలో 35 PSL గాలి నింపాలి. ఇలా చేయడం వల్ల బ్రేక్లు వేసినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక గతుకుల రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రభావం మన టైర్ల అమరికపై పడుతుంది. ప్రతి 5,000 కిలోమీటర్లకు కార్ అలైన్మెంట్ను సరిచేసుకోవాలి. ప్రతి 10,000 కిలోమీటర్లకు టైర్ బ్యాలెన్సింగ్, రొటేషన్ చేయాలి. అదే ఎప్పుడు సాఫీ రోడ్లపై ప్రయాణం చేస్తుంటే సర్వీస్ కాల వ్యవధిని పెంచుకోవచ్చు. ఇక టైర్లు బాగా పెద్దవిగా ఉంటే వాటిని తిప్పడానికి ఇంజిన్కి ఎక్కువ సామర్థ్యం కావాలి. దాని ప్రభావం మైలేజ్ పై పడుతుంది. మెరుగైన గ్రిప్ పొందాలంటే అధిక స్పీడ్ రేటింగ్ టైర్లను కొనుగోలు చేయాలి. ఇక ప్రతి గేర్లోనూ మీ స్పీడోమీటర్లు ఎరుపు రంగు తాకే వరకు పెడల్ను తొక్కడం ఇంజిన్కి అయితే మంచిది కాదు. 2000 RPM వద్ద ఆఫ్ షిఫ్ట్ చేసి పెడల్ను అన్ని విధాలుగా పుష్ చేస్తే సరిపోతుంది. ఇక డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు ఇంధనాన్ని ఆదా చేయటమే కాకుండా ప్రమాదవశాత్తు జరిగే మరమ్మతుల నుంచి కూడా కాపాడుకోవచ్చు. ముందు వెనక వచ్చే వాహనాలను గమనిస్తూ అవసరమైనప్పుడు వేగం పెంచడం, తగ్గించడం చేయాలి. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కోస్టింగ్ పాటించాలి. మీరు గేర్లో వెళ్లాలా వద్దా అనేది ట్రాఫిక్ పై ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 మీటర్స్ దూరంలో ట్రాఫిక్ సిగ్నల్ ఉందనుకోండి. మీ కార్ సరైన వేగంగా ఉంటే వెంటనే న్యూట్రల్ చేయాలి. గేర్ కోస్టింగ్లో ఉంటే ఎక్కువ ఇంధనం వినియోగం కాదు. చిన్న ప్రయాణాల కోసం చిన్ని డిస్ప్లేమెంట్ ఇంజన్ కార్ని ఎంచుకోండి. చిన్న ఇంజన్లు తక్కువ వేగంతో మరింత సామర్థ్యంతో పనిచేస్తాయి. అదే సమయంలో జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలో ప్రయాణానికి పెద్ద ఇంజన్ కార్లను యూజ్ చేయాలి. వాటిపై అధిక వేగంతో వెళ్ళినా తక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. ఆయిల్ ఫిల్టర్లను ప్రతి 10,000 కిలోమీటర్లకు మార్చాలని కార్ మాన్యువల్ చెప్తుంది. అయితే వాటిని 9,000 కిలోమీటర్లకు మార్చుకుంటే బెటర్. ఇంజన్ సామర్థ్యం పెంచి ఎక్కువ మైలేజ్ రావడానికి వీలుంటుంది. టైర్లలో గాలి తక్కువగా ఉన్నప్పుడు కార్ను పార్క్ చేసి ఉంచితే అనేక ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా టైర్ నొక్కుకుపోయి బీటలు ఏర్పడతాయి. తర్వాత మనం ఆ కార్ టైర్లో గాలి నింపి ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు ఒత్తిడి కారణంగా టైర్ పేలిపోతుంది. కార్ను ఎక్కువ కాలం పార్క్ చేసినా టైర్లలో గాలి సరిగా చూసుకోవాలి.